మంచిదే కానీ గిత్త కూడా పూసుకుంటావు సరే ఉంటాను హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ తమ్ముళ్ళని చూసా ఉంటారు కదా, సో పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్. సో లాస్ట్ వ్లాగ్ అందరు చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో ఫైనలీ మన ఛానల్కి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. సో అది ఓపెనింగ్ చేద్దామనేసి అన్బాక్సింగ్ వీడియో యాదగిరిగుట్లా చేసాము. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి డెఫినెట్గా. సో అక్కడ నుంచి వచ్చాము, నేను ఆ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో ఇట్లా పక్కన నైబర్ ఆంటీ వాళ్ళ కూతురిది పెళ్ళి సెట్ అయింది అనేసి. సో నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో కూడా పెట్టాను. అండ్ ఇంకా లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఇంకా ఇదే హడావిడి అన్నమాట. లైక్ మన ఇంట్లో పెళ్ళి జరిగినట్టే. సో ఈరోజైతే ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. సో అందుకే యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సింది, ఇంకా మా ఆంటీ వండుకొని లేదు మార్నింగే వెళ్ళేసి ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తే సో ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో మీరు ఆఫ్టర్నూన్ వెళ్తే మళ్ళీ వచ్చరికి నైట్ అయిపోతుంది కదా, సో వేటికి ఉండడం కుదరదు కదా అనేసి అని ఉండే. సో మేము వచ్చరికి అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా యాక్చువల్గా పెట్టేద్దాం అనుకున్నాము రాగానే బట్టలు, బట్ తినేసినాక పెట్టేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి కిందనే ఉండే. సో అట్లా డైరెక్ట్ ఇంకా లంచ్కి చేసేసినాము. టైంకి కరెక్ట్ టైంకి వచ్చినాను. ఇంకా 1:30 ఏమో అయింది అనుకుంటా, 2 అయింది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో అట్లా లంచ్ డైరెక్ట్ కిందనే చేసేసి సో ఇప్పుడు బట్టలు పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అందరం కలిసి తీసుకున్నాం, అక్క నేను మమ్మీ అనిల్, అంటే మేమందరం కలిసి తీసుకున్నాం ఒక చిన్న గిఫ్ట్. అంటే బట్టలు పెడితే ఎందుకు ఎప్పటికొకటి గుర్తుండిపోవాలా, ఉండాలి, బాగుంటుంది కదా అనేసి మమ్మీ అని ఉంటే. సో నేను ఒక 1 వీక్ ముందు అట్లా నేను బయటకు వెళ్ళి ఉండే అనమాట. సో అక్కడ నేను ఇది ప్రసాదంకి యూజ్ అవుతుంది దేవుడికి అనేసి, వాటిలో కూడా అసలు కుంకుమర్ని తీసుకుందామా, దీపాలు తీసుకుందామా అని అట్లా చాలా చాలా డిస్కషన్లు అయి ఉండే. బట్ కుంకుమర్ని రొటీన్ అయిపోయింది. అండ్ దీపాలు కూడా ఎట్లాగో అమ్మ వాళ్ళు వెండి మొత్తం సెట్ ఇస్తారు కదా, సో ఇంకా ఎందుకులే అని. సో ఫైనల్లీ ఇట్లా ఒక బౌల్ అయితే తీసుకున్నాము, వెండి బౌల్, ప్రసాదంకి యూజ్ అవుతుంది బాగుంటుంది కదా అనేసి తీసుకొని వచ్చేసి ఉండే. ఒక 1 వీక్ ముందే తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడైతే ఇంకా అందరము ఆల్మోస్ట్ కొంతమంది భోజనాల కంటే ముందే పెట్టేసారంట, ఇంకా చుట్టాల దగ్గర వాళ్ళందరూ ఉంటారు కదా. సో ఇప్పుడైతే మేము లంచ్ చేసి ఇప్పుడు ఏంటి బట్టలు అండ్ ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చేటప్పుడే ఇంకా దారిలోనే స్వీట్ బాక్స్ కూడా తీసుకొని ఉండే. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఆడావిడిగా మళ్ళీ బండి వేసుకొని ఉరకడం అదంతా లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా మా శ్రీయుకి అసలు మా అందరికంటే ఎగ్జైట్మెంట్ శ్రీయుకి చాలా చాలా అసలు ఇక మొత్తం ఇక మన ఇంట్లోనే పెళ్ళి అవుతుంది, ఇక మన వాళ్ళకి పెళ్ళి అవుతుంది అన్న ఒక మైండ్ సెట్లో ఉంది. అసలు ఇంట్లోనే ఉండట్లేదు, కంప్లీట్గా మొత్తం అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అండ్ పెళ్లి కూతురు చుట్టే తిరుగుతుంది అనమాట, సౌమ్యక్క అనేసి. ఇంకా పాపం దానికి సౌమ్యక్క వెళ్ళిపోతుందా, అసలు ఎంత క్యూరియాసిటీ. నిజంగా మనం చిన్నగా ఉన్నప్పుడైతే అట్లా అసలు లేవురా బాబు, ఎక్కడో పెళ్ళి అవుతుంటే మనం ఎక్కడో ఆడుకునేటోళ్ళం కదా అట్లా. బట్ ఏంటో శ్రీయు మరి ఈ జనరేషన్ పిల్లలు ఇట్లున్నారా, లేకపోతే శ్రీయుకి క్యూరియాసిటీ ఎక్కువనా, తెలుసుకోవాలని ఎక్కువనా ఏమో తెలియదు. కానీ ఇంకా మా ఇళ్ళల్లో పెళ్ళి అయితే నెక్స్ట్ మా మరిది పెళ్ళి అయితే ఇంకా ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో ఏమో తెలియదు. పిల్లలతో ఆడుకోవడం కంటే ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది అనమాట దానికి ఈ మధ్య. మొత్తం లాస్ట్ ఒక స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పరిగెడుతుంది అనమాట ఇంకా ఇంట్లోకి. సో అట్లా మేమైతే ఇంకా బట్టలు అవన్నీ పెట్టేసినాం అనమాట. ఇంకా మా వాళ్ళు అసలు నాకంటే ఎక్కువ ఎక్కడ పెడదాము, దీన్ని ఎక్కడ పెడదాము అనేసి వాళ్ళు అసలు ఇంకా ఆలోచన. ఫైనల్గానైతే అస్సలు అనుకోలేదు మేము ఈ ఫ్రేమ్స్ అనేవి లాస్ట్ మంత్ అప్పుడెప్పుడో సెట్ చేసినాము. సో మిడిల్ ఇట్లా గ్యాప్ ఉంటే బాగోదు కానీ అనేసి శ్రీయు క్రాఫ్ట్ చేసి ఉండే అనమాట, లవ్ది అది. సో అది అతికిచ్చేసిన ఉండే అనమాట. సో మాకు ఎందుకో అనిపించింది, ఫస్ట్ అనుకున్న సైజ్ మరి అంటే కంజెస్టెడ్ ఇట్లా దగ్గర అయిపోతాయేమో బాగోదేమో అని అనుకున్నా. బట్ చూసేసరికి అసలు చాలా చిన్నగా ఉంది సిల్వర్ ప్లే బటన్ అయితే. బట్ అంతకుముందు సైజెస్ చాలా పెద్దగా వచ్చినాయి. నేను చాలా వీడియోస్లలో వేరే వాళ్ళు చూస్తూ ఉంటాం కదా మనం యూట్యూబ్లో.
సైజ్ ఎందుకు తగ్గించాడో అర్థం కాలేదు. మన టైంకి వచ్చారు ఇట్లా జరుగుతాయి అనిపించింది. బట్ పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే చాలా అన్నీ దగ్గర అయిపోతాయేమో, అసలు అది స్పెసిఫిక్గా కనిపిస్తుందో కనిపించదో అనేది ఒకటి ఉండే అనమాట నాకు కార్లో వచ్చేటప్పుడు. బట్ అక్కడ పెట్టేసరికి పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ అట్లా అదంతా సెట్ చేసేసి సో నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. ఇక్కడికి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అన్ని ఫంక్షన్స్, వెడ్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మన ఫేస్ని ఇంకా కొంచెం గ్లో చేద్దాము అనేసి నేనైతే బయటకు వెళ్తున్నా. ఎక్కడికి అనుకున్నారా? ఫెసైల్ క్లినిక్ అండి. నేను ఆల్రెడీ అంతకుముందు నేను చాలా సఫర్ అయ్యాను కదా వాట్స్తో, చాలా వీడియోస్ కూడా చేశాను దాని గురించి. సో ఆ క్లినిక్కి వెళ్తున్నాను ఎందుకంటే నాకు అప్పుడు సూపర్ డూపర్గా రిజల్ట్ వచ్చింది. మీరు కూడా అందరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాట్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అనే వీడియో రిలీజ్ చేయకముందే చాలా మంది అబ్జర్వ్ చేసి చాలా ఫేస్ అనేది చాలా నీట్గా అయింది అంటే గ్లో పక్కన పెట్టేసి అప్పుడు చాలా నీట్గా అయిపోయింది, చాలా ఫేర్గా కనిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగిండే అనమాట. సో వన్స్ నేను ఆ వాట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా అనే వీడియో పెట్టినాక అందరు ఓహో ఏదా సంగతి అని అనుకున్నారు అనమాట. అంటే మనకి ఫేస్ పైన తెలియకుండానే చాలా ఉంటాయి. సో లోపలనేమో డెడ్ సెల్స్ ఉంటాయి, బయటనేమో ఇట్లా నాకు వాట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. సో నాకు ఇక్కడ ఫెసైల్ క్లినిక్ వచ్చినాక నేనేమో ఇక్కడ కొత్తపేట బ్రాంచ్కి వచ్చి ఉండే, ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. సో నేను ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మళ్ళీ. అసలు ఎంత బాగా రిజల్ట్ వచ్చిందంటే నేను చెప్పడం కంటే మీరందరూ కమెంట్స్లో చెప్పారు కదా, నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాను అని అంటే నెక్స్ట్ ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి హైడ్రా ఫేషియల్ చేయించుకుందామని వచ్చినా అనమాట. సో ఇదైతే కంప్లీట్గా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది. లైక్ అంటే నార్మల్ ఫేషియల్లో అంటే ఇట్లా హ్యాండ్స్తో చేస్తారు, బట్ హైడ్రా ఫేషియల్ కంప్లీట్గా మెషిన్స్తో చేస్తారు. అట్లా అనేసి ఏమైనా కంగారు పడకండి, ఏమైనా పెయిన్ వస్తుందా అది అనేసి. అసలు ఎలాంటి పెయిన్ ఉండదు, మొత్తం కంప్లీట్గా పెయిన్ లెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా డిఫరెన్సెస్ అనిపిస్తాయి. అంటే నేను కూడా ప్రీవియస్గా వీళ్ళ దాంట్లో రివ్యూస్ చూసాను అనమాట. నేను ఏదైనా బాగా రివ్యూస్లు చెక్ చేసి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అట్లా రివ్యూస్ బాగా చూసి సరే ఇదేదో బాగుంటుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అన్ని మనకి బయట వెళ్ళే ఫంక్షన్స్ అవి ఉన్నాయి కదా అనేసి ఇక్కడికైతే వచ్చేసిన. ఎందుకంటే నాకు ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫెసైల్ క్లినిక్లో. సో నేను ఒక 2-3 డేస్ తర్వాత కూడా చూపిస్తాను రిజల్ట్ అనేది ఎట్లుంటుంది అనేది. అండ్ వెడ్డింగ్ వీడియో పెడతాను కదా, అందులో కూడా చూడొచ్చు మీరు. సో ఇదైతే కంప్లీట్గా మనకి స్కిన్ పోర్స్లో ఉన్న డెడ్ సెల్స్ని తీసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారనంటే ఆ పోర్స్లోకి హైడ్రేషన్ సిరమ్స్ని సెండ్ చేస్తారు. సో దానివల్ల స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక ఇట్లా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే చాలా షైనీ ఉంటుంది. సో ఇందులో ప్రాసెస్లో చేసే ఎవ్రీ ఒక స్టెప్ చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చాలా నీట్గా అండ్ చాలా పేషెన్స్గా చేస్తారు. నాకైతే వీళ్ళ సర్వీసింగ్ మెయిన్ చాలా బాగా నచ్చింది. సో నేను చేయించుకునేది ఏంటంటే ప్రీమియం హైడ్రా ఫేషియల్ చేయించుకుంటున్నా. సో ఎవ్రీ స్టెప్ చాలా బెనిఫిట్గా ఉంటుందని చెప్పినా కదా. అండ్ చాలా షైనీగా ఉంటుంది, ఫేస్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే డెడ్ సెల్స్ వెళ్ళిపోతాయి. సో ఆ పోస్ట్లోకి మంచి సిరమ్స్ సెండ్ చేస్తారు కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదేంటంటే అన్ని ఏజెస్ వాళ్ళు చేయించుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే స్కిన్ రిపేర్ చాలా బాగా చేస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే కొందరికి డౌట్ రావచ్చు, ఆయిలీ స్కిన్ ఉంటుంది అండ్ ఏంటి పిగ్మెంటేషన్స్ ఉంటాయి, సో డ్రై స్కిన్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అనేసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు చేయించుకోవచ్చు అండి హ్యాపీగా. అండ్ ఇంకా మెయిన్గా వీళ్ళ సర్వీస్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చి సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ చాలామంది ఇంకా కాస్ట్ కూడా అడుగుతుంటారు కదా. సో హైడ్రా ఫేషియల్ పైన సో ప్రజెంట్ అయితే నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి సో 999తో స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉంటాయి. సో మీకు నియర్ బై ఉన్న బ్రాంచెస్కి విజిట్ అవ్వచ్చు. కొత్తపేట అండ్ కొండాపూర్లో ఫెసైల్ క్లినిక్స్ ఉన్నాయి. అండ్ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఇదైతే నా హైడ్రా ఫేషియల్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో క్లిప్. సో ఇదైతే అసలు ఎలాంటి ఫిల్టర్ అయితే నేను యాడ్ చేయలేదండి. సో కొంచెంగా షైనీ అయితే వస్తుంది. సో ఆఫ్టర్ ఒక 2 to 3 డేస్ తర్వాత నేను ఫైనల్ రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇదైతే అంటే నెక్స్ట్ అప్కమింగ్ అన్ని మనకి వెడ్డింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యాలంటైన్స్ డే సో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో దానికోసం అనేసి సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసము వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూసి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో కాంటాక్ట్ చేయండి.
ఇంక ఇప్పుడు వెళ్ళగానే ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట ఫంక్షన్స్. నైట్ అయితే సంగీత్ ఉంది. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని వీడియో క్లిప్స్ అట్లనే పెట్టాలనుకుంటున్నా, బట్ సాంగ్స్కి కాపీరైట్ వస్తాయి కదా, సో కొంచెం వాల్యూమ్ తగ్గించి వేరే మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా అయితే చూడండి. చెప్పినా కదా అసలు మా అందరికంటే శ్రీ ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది అనేసి. అసలు ఆల్మోస్ట్ ఈ సంగీతానికి ఒక 10-15 సార్లు కిందికి పైకి తిరిగిందేమో. స్టార్ట్ అయిందా కాలేదని అంతా వాళ్ళంతా ముందే స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండే ఒక 1 వీక్ నుంచి. శ్రీ ఏం చేయలేదు. సో అందుకే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందట్లెట్లీ ఏదో సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా అని పాపం మస్తు తిరిగింది. అండ్ డ్రెస్సెస్ అయితే ఎన్ని చేంజ్ చేసిందో. సో ఫైనల్లీ దానికి కంఫర్ట్గా ఉండేలాగా ప్యాంట్ షర్ట్ వేసుకుంది. వద్దే బాబు కొంచెం మంచిగా డ్రెస్ వేసుకోవాలంటే అస్సలు వినే టైప్ కాదు ఆమె. సో ఇంకా ఇదేమో వచ్చేసి నెక్స్ట్ డే హల్దీ ఉంది అనమాట. సో హల్దీ రోజే ఇంకంటే రేపు పెళ్ళి అనగా ఇంకా ముందు రోజు మనకి హల్దీ రోజు కూడా ఆల్మోస్ట్ మనకి పసుపు అండ్ మెహందీ ఇంకొకటి ఏంటి మనకి మైలపోలు తీస్తారు కదా నైట్ టైంలో, అవన్నీ ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఫైనల్గా ఇట్లానైతే డెకరేట్ చేసిరు, మంచిగా చేసిరు. బట్ ఫైనల్లీ చాలా మంచిగా అనిపించింది. అసలు ఒక రెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మాకైతే అస్సలు లేదు. అందులోనూ ఆంటీ షీ సో అసలు ఎంత కైండ్ పర్సనో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒక 10-15 డేస్ అసలు ఎంగేజ్మెంట్ నుంచి చెప్తూనే ఉంది అన్నింటికి ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి. ఇంకా మా మమ్మీకి అయితే అసలు ఎన్నిసార్లు కాల్ చేసిందో రమ్మని ఎంగేజ్మెంట్ మిస్ అయింది అనేసి. సో ఇప్పుడైతే ఇంకా కిందికి వచ్చేసినమాట. బట్ ఫ్రెండ్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసారు అందరూ.
మంచిదే కదా మంచిదే కానీ గిద్ద కూడా మూసుకుంటావా తల్లి సరే ఉన్నాను మేము వచ్చింది చాలా తక్కువ మంత్స్ అవుతుంది బట్ అందులో నేను ఇప్పటివరకైతే మా ఏరియాలో మా గల్లీ అసలు ఇట్లా చేయడం అయితే నేనైతే చూడలేదు. అంటే ఈ ఈవెంట్స్ ఫంక్షనల్ వాటిలో చేసుకుంటారు కానీ బట్ ఇంట్లో చేసుకోవడానికి చాలా స్పెషల్, చాలా ధూమ్ధామ్గా చేసిరు. మంచి అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. సో ఫైనల్లీ పెళ్ళికి అంతా సిద్ధం. ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్. సో ఆ వ్లాగ్ కూడా పెడతాను. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ ఫేషియల్ క్లినిక్స్ గురించి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది అడిగారు కదా పెళ్ళెవరిది అనేసి. సో మా ఆంటీ వాళ్ళ కూతురుది అనమాట. పక్కింట్లో ఉంటారు ఆంటీ వాళ్ళు, నైబర్స్ బాగుంటారనమాట, లైక్ మన ఇంట్లో వాళ్ళలాగానే. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. ఇంకొక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.